గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు 26th జూలై శనివారము. సో నిన్న 25th జూలైన ఒక ఆవిడ ఒక వీడియో చేశారు తెలుగు ఛానల్లో. జర్మన్ ఫ్రీలాన్సర్ వీసా కోసమని 7,500 రూపాయలు ఉంటే మీరు జర్మనీకి వెళ్ళిపోవచ్చు అని ఒక వీడియో చేశారనమాట. మీరు చూడండి, ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత మీకే తెలుస్తుంది అసలు ఎంత క్లియర్గా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారో ఈ వీసా కోసము. సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా జర్మన్ ఫ్రీలాన్సర్ వీసా అంటే ఏంటి, అది ఎవరికి వర్తిస్తుంది, ఎలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, డాక్యుమెంటేషన్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అన్నది మనం క్లియర్గా కనుక్కుందాం. ఓకే, 7,500 రూపాయలు ఉంటే జర్మన్ వీసా వచ్చేస్తుందంటే రేపు పొద్దున సగం ఇండియా ఖాళీ అయిపోతుంది. 4 రోజుల్లో ఇండియా మొత్తం యూరోప్లో ఉంటుంది. అంత ఈజీ కాదు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్నంత ఈజీ ఏం కాదు. సో నేను ఇలా చెప్తున్నాను కనుక డెఫినెట్గా చాలా కన్సల్టెంట్స్కి, మీడియా వాళ్ళకి నెగిటివ్గా అనిపించినా పర్లేదు, నో ప్రాబ్లం. మనం గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుందాం. గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్నది, ఈ వీసాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేసి అంత డిఫికల్ట్ ఏం కాదు, అంత ఈజీ కూడా కాదు. ఏదైనా కానీ ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడే మనకి సుఖం కూడా ఉంటుంది అనమాట. సో ఓన్లీ సుఖమే కావాలంటే రాంగ్ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు మళ్ళీ కష్టాల్లో పడతాం. సో చూడండి, ఇది డిఫికల్ట్ ఏం కాదు, కాకపోతే అంత ఈజీ కూడా కాదు. దీనికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో జెన్యూన్గా అప్లై చేసుకోవాలి అన్న వాళ్ళకి క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఫైనాన్షియల్ మీన్స్, మోర్ ఇంపార్టెంట్లీ ఫైనాన్షియల్ మీన్స్ అనేవి ఉన్న వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వే ఛాన్స్ ఉంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫ్రీలాన్సర్ వీసా ఫర్ జర్మనీ. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చేయాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. జర్మన్ ఫ్రీలాన్సర్ వీసా హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ ప్రొఫెషన్స్ ఏంటి దీంట్లో అన్నది చూద్దాం. నెక్స్ట్, వాట్ డాక్యుమెంట్స్ డూ యూ నీడ్, ఎలాంటి రకమైన డాక్యుమెంటేషన్ కావాలి అది కూడా మనం చూద్దాం ఈ వీడియోలో. నెక్స్ట్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్, మనం డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అన్నది చూద్దాం. తర్వాత, వై ఈస్ దిస్ వీసా వెరీ అట్రాక్టివ్, ఈ వీసా ఎందుకు అట్రాక్టివ్, దీంట్లో అసలు ఏముంది అన్నది కూడా మనం తెలుసుకుందాం. వాట్ ఆర్ ద ఛాలెంజెస్, అంత బాగానే ఉంది, చూడడానికి వినడానికి బాగానే ఉంది, ఏదో లోపల ఏవో ఛాలెంజెస్ ఉంటాయి. సో ఏంటి ఆ ఛాలెంజెస్ అన్నవి మనం కనుక్కుందాం. తర్వాత మీరు ప్రాసెస్ అయిపోయి వీసా వచ్చిన తర్వాత జర్మనీకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అన్నది తెలుసుకుందాం. తర్వాత టిప్స్, ఏమైనా టిప్స్ ఉన్నాయా ఈ అప్లికెంట్స్కి, ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళకి, జెన్యూన్గా అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి ఏ రకమైన టిప్స్ ఉంటే అది హెల్ప్ఫుల్ అవుతుంది అన్నది కూడా తెలుసుకుందాం. జర్మనీ లాంచెస్ ఫ్రీలాన్స్ వీసా ఫర్ ఇండియన్స్ విత్ 1.27 lakh ఫండ్ రిక్వైర్మెంట్స్. ఓకే, ద 2025 German freelance visa enables Indian freelancers in IT, law and arts to work without an employer. ఎంప్లాయర్ లేకుండా మనము ఫ్రీలాన్స్ వీసా తెచ్చుకోవచ్చు. ఓకే, they must prove that 1280 monthly funds, సో ఆల్మోస్ట్ 1,20,000 ప్లస్ ఆర్ మైనస్ మంత్కి మనము ఈ డబ్బులు చూపెట్టాలి త్రూ అవుట్ ద ఇయర్. 1 yearకి ఎంత కావాలో అంత చూపెట్టాలన్నమాట. ఇంకేం చూపెట్టాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ క్లయింట్ కాంట్రాక్ట్స్
మనం మాట్లాడుకుందాం క్లయింట్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటో. ద వీసా ఇస్ వ్యాలిడ్ ఫర్ 1 to 3 years, ఎక్స్టెండబుల్, రైట్. 1 to 3 years మీ డిపెండ్స్ ఆన్ మీ ప్రొఫైల్ మీద వాళ్ళు మీకు 1 year ఇవ్వాలా 3 years ఇవ్వాలా అన్నది డిసైడ్ చేస్తారు. అది కూడా ఎక్స్టెండబుల్ అనమాట. విత్ a 75 fee and offers a route to permanent residency. సో ఆ టీవీలో చెప్పిన అమ్మాయి జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే, 75 fee ఆఫర్స్ టు పర్మనెంట్ రెసిడెన్సీ అని చెప్పేసి దాని మీద కొంచెం మాట్లాడి జనాల్ని ఆకట్టుకోవడానికి ట్రై చేశారనమాట. సో ఎనీవే, దట్స్ దే జాబ్. సో లెట్స్ డూ అవర్ జాబ్. హూ కెన్ అప్లై and what are the eligible professions? అది చూద్దాం ఫస్ట్. The freelance visa is open to a wide range of professionals, but there are two main categories. సో ఈ ఫ్రీలాన్స్ వీసాలో కూడా 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో లిబరల్ ప్రొఫెషన్స్కి, అంటే సర్వీస్ బేస్డ్ వాళ్ళకి, ఇంకొకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ట్రేడ్ వాళ్ళకి అనమాట. ఓకే, వాట్ ఆర్ ద లిబరల్ ప్రొఫెషన్స్ చూద్దాం. దిస్ గ్రూప్ ఇంక్లూడ్స్ సైంటిస్ట్స్, ఆర్టిస్ట్స్, ఎడ్యుకేటర్స్, లాయర్స్, notaries, patent attorneys, surveyors, engineers, architects, doctors, dentists, physiotherapists, tax consultants, journalists, translators, IT specialists and similar roles. సో దీని అర్థం ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు చూడండి, ఈ గ్రూప్లో ఉన్న వీళ్ళందరూ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. దీంట్లో ఉన్న వాళ్ళందరూ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ట్యాక్స్ కన్సల్టెంట్స్ కానీ, ఫిజియోథెరపిస్టులు కానీ, ట్రాన్స్లేటర్స్ కానీ, ఐటీ స్పెషలిస్టులు కానీ, డాక్టర్స్ కానీ, డెంటిస్టులు కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, వీళ్ళందరూ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళందరూ ఈ కేటగిరీ కిందికి వస్తారనమాట, లిబరల్ ప్రొఫెషన్స్ కేటగిరీ కిందికి. సో సెకండ్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ ట్రేడ్. ఇది కొంచెం దీనికన్నా కొంచెం తక్కువ అనమాట. దిస్ కేటగిరీ ఈజ్ ఫర్ ఆంటర్ప్రినర్స్ అండ్ బిజినెస్ ఆపరేటర్స్ who need a trade license. The requirement for this group are different and usually more complex. So ఏమంటున్నారంటే the first one is easiest to process, but the second one is little bit complex, more complex. ఎందుకంటే దానికి లైసెన్సెస్ అడుగుతారు, రిజిస్ట్రేషన్స్ అడుగుతారు. సో మీరు ఓన్గా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే, సూపర్ మార్కెట్ కానీ, రెస్టారెంట్ కానీ, ఈవెన్ ఇలాంటివి స్టార్ట్ చేయాలనుకుంటే దానికి కావాల్సిన ఫైనాన్సెస్ చూపెట్టాలి, లైసెన్సెస్ చూపెట్టాలి. సో ఈ తతంగం అంతా ఉంటుందన్నమాట. ఓకే, మోస్ట్ ఇండియన్ అప్లికెంట్స్ ఫాల్ అండర్ ద ఫస్ట్ కేటగిరీ. ఇదన్నమాట, చాలామంది ఇండియన్స్ దీని మీద ఇంట్రెస్ట్ చూపుతారు. ఓకే, విచ్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ఇండిపెండెంట్ నాలెడ్జ్ బేస్డ్ ఆర్ క్రియేటివ్ వర్క్. ఓకే, సో ఇవి టూ టైప్స్ ఆఫ్ వీసాస్ అనమాట. ఓకే, కొంతమంది కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ట్రేడ్ అంటే ఏంటి అంటే, ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మీరు అక్కడికి వెళ్ళి వచ్చిన రెస్టారెంట్ పెట్టుకోవడమో, సూపర్ మార్కెట్ పెట్టుకోవడమో, సెలూన్ లాంటిది పెట్టుకోవడమో, ఇలాంటివి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటాయి కదా, అవి అనమాట. ట్రేడ్స్ అంటే ఇప్పుడు కార్పెంటర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, వెల్డర్స్ కానీ, వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ట్రేడ్ కిందకి వస్తారనమాట. బట్ ట్రేడ్ వాళ్ళు మాత్రం డెఫినెట్గా వాళ్ళకి లోకల్ లైసెన్సెస్ కావాలి. వాళ్ళ ట్రేడ్ ప్రాక్టీస్ చేయాలంటే మనం ఇండియాలో వెల్డింగ్ చేసాము, కార్పెంట్ వర్క్ చేసాము అంటే కుదరదు. దానికి సరైన క్వాలిఫికేషన్స్ కావాలి, ఇండియా నుండి మినిమం డిగ్రీ కావాలి. ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు లైసెన్స్ కావాలి, ప్రాక్టీస్ లైసెన్స్ అని ఉంటుంది, అది కూడా కావాలన్నమాట. ఆబ్వియస్లీ అలాగే పైన కూడా ప్రాక్టీస్ లైసెన్స్ కావాలి. ఎస్పెషలీ మీ జాబ్ రెగ్యులేటెడ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ కానీ, డెంటిస్టులు కానీ, ఎడ్యుకేటర్స్ కానీ, వీళ్ళు ఉంటారు కదా, సర్వేయర్స్ కానీ, లేదా ట్యాక్స్ కన్సల్టెంట్స్, ఫిజియోథెరపిస్ట్స్, ఇంకా ట్రాన్స్లేటర్స్, వీళ్ళందరూ రెగ్యులేటెడ్ ప్రొఫెషన్స్ కిందకి వస్తారు. సో వీళ్ళకి కూడా ప్రాక్టీస్ లైసెన్స్ కావాలన్నమాట. సో అది వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్. వాట్ డాక్యుమెంట్స్ డూ యూ నీడ్? మనకి ఏం డాక్యుమెంట్స్ కావాలి అన్నది చూద్దాం. వ్యాలిడ్ పాస్పోర్ట్ కావాలి. ఓకే, ఇది అందరికీ కామన్. కంప్లీటెడ్ వీసా అప్లికేషన్ ఫాము అఫీషియల్ జర్మన్ వెబ్సైట్లో ఉంటుంది. కవర్ లెటర్ అబౌట్ యువర్ ఫ్రీలాన్స్ ప్లాన్స్.
సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్రీలాన్సింగ్కి అప్లై చేస్తే ఈ కవర్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో మీరు రాయాల్సింది ఏంటంటే మీకున్న ప్రీవియస్ ఎడ్యుకేషను, మీకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్సు, మీకున్న ఫైనాన్సెస్ మీన్స్, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోగలరు, ప్లస్ మీకున్న ప్రొఫెషన్కి అక్కడ డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ వల్ల నేను జర్మన్ ఎకానమీకి హెల్ప్ చేయగలను అన్నది మీరు క్లియర్గా దీంట్లో ఈ ప్లాన్లో రాసుకోవాలి. మీరు కావాలనుకుంటే ChatGPTని అడిగితే అది క్లియర్గా మీకు ఫ్రీలాన్స్ ప్లాన్స్ అంటే మీ ప్రొఫెషన్ని బట్టి, డాక్టర్ అయితే డాక్టర్, లాయర్ అయితే లాయరు బట్టి ఇచ్చేస్తుంది అనమాట. దాన్ని మాడిఫై చేసుకోండి, జస్ట్ అలాగే కాపీ కొట్టేయకండి. ఓకే, CV అండ్ పోర్ట్ఫోలియో. మీ CV అండ్ పోర్ట్ఫోలియో. మీ CV అంటే మీకు నార్మల్గా తెలిసే ఉంటుంది, యూరో ఫార్మాట్లో ఉండాలి CV మాత్రము. ప్లస్ పోర్ట్ఫోలియో అంటే మీ ప్రొఫెషన్ని బట్టి, మీరు చేసిన ప్రాక్టీస్ని బట్టి మీ పోర్ట్ఫోలియో, మీ క్లయింట్స్ కానీ మీ ఎవరైతే ఉంటారో మీ ప్రీవియస్గా చేసిన పోర్ట్ఫోలియో, బేసిక్లీ వాళ్ళు మీకు టెస్ట్ మాన్యువల్స్ కానీ ఏమన్నా ఇచ్చుంటే అది మొత్తం అనమాట. ఓకే, లెటర్ ఆఫ్ ఇంటెంట్, కాంట్రాక్ట్స్ ఫ్రమ్ జర్మన్ క్లయింట్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఏమని అడుగుతున్నారంటే పైనేమో మనం ఆల్రెడీ ఏం చేసాము అన్నది ఇక్కడ వరకు మనం చెప్తాము. ఇక్కడేమో మేము వస్తున్నాము, మాకు ఆల్రెడీ జర్మనీలో కానీ యూరోప్లో కానీ క్లయింట్స్ ఉన్నారు అని చెప్పేసి మనము వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి, రైట్? అది ఎలా చేసుకుంటామంటే మీ ప్రొఫెషన్ని బట్టి మీరు ఆల్రెడీ ఇప్పటి నుండే ఒకవేళ మీరు డిసైడ్ అయితే ఇప్పటి నుండే మీరు మీ ప్రొఫెషన్ని బట్టి మీ లైన్ ఆఫ్ కెరియర్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కాంటాక్ట్ చేసి ఏదన్నా లెటర్ ఆఫ్ ఇంటెంట్ వాళ్ళ దగ్గర నుండి రిసీవ్ చేసుకుంటే, లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఎస్ మేము మీకు వర్క్ ఇస్తాము, మీకు చిన్న ప్రాజెక్ట్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ మీకు ఇస్తే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. అండ్ దట్ మస్ట్ బీ ఫ్రమ్ జర్మనీ ఆర్ ఎనీవేర్ ఫ్రమ్ యూరప్, నాట్ నెసెసరీలీ జర్మనీ బట్ ఎనీవేర్ ఫ్రమ్ యూరప్. ఓకే, ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్. ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు మినిమం డిగ్రీ కావాలి దీనికి, తర్వాత ఇంకా డిప్లొమా కానీ, మీరు డాక్టర్ చేసిన, లాయర్ చేసిన, మాస్టర్స్ చేసిన, PhDలు చేసిన, ఇంకా మొత్తం క్వాలిఫికేషన్స్ అన్నీ పెట్టేయండి, రైట్? ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, రైట్? ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ఏ విధంగా చూపెట్టుకోవాలి? బ్యాంక్ స్టేట్మెంట్స్, రైట్? ఇన్కమ్ ఫోర్కాస్ట్. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, ఇన్కమ్ ఫోర్కాస్ట్. ఇన్కమ్ ఫోర్కాస్ట్ అంటే ఆబ్వియస్లీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, రైట్? ఓకే, ఇన్కమ్ ఫోర్కాస్ట్ అంటే మీరు ఒకవేళ ఫ్రీలాన్సింగ్ కానీ వెళ్తుంటే లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ వెళ్తుంటే మీ ఫ్యూచర్లో మీ ఇన్కమ్ని ఎలా ఫోర్కాస్ట్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ 1 year ఆర్ నెక్స్ట్ 2 years ఆర్ నెక్స్ట్ 5 yearsలో మీరు ఎంత సంపాదించగలరు అని అనుకుంటున్నారు, అది ఎలా సంపాదించగలరు అంటే నేను ఇంత సంపాదిస్తాను అని చెప్తే దానికి సపోర్టింగ్గా మీరు దాన్ని ఎలా ప్రూవ్ చేసుకుంటారు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లాయర్ అనుకోండి, మీరు లాయర్ ఒక ప్రాక్టీస్ పెడుతున్నారు అనుకోండి. సో నేను నెక్స్ట్ 5 yearsలో 100,000 సంపాదిస్తాను అని ఫోర్కాస్ట్ చేస్తున్నారు. ఓకే, దట్స్ బాగానే ఉంది. కానీ దాన్ని ఆ 100,000ని బ్రేక్ డౌన్ చేసి ఎవ్రీ ఇయర్కి ఎంత అంటే ఫస్ట్ ఇయర్ నేను 10,000 చేస్తాను, నెక్స్ట్ ఇయర్ నేను 20,000 చేస్తాను, తర్వాత 40,000 చేస్తాను, అది మళ్ళీ దేని మీద బేస్ చేసుకొని మీరు చెప్తున్నారు అంటే మీ క్లయింట్ బేస్ ఎలా పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు, ఇవన్నీ మీరు ఆ ఫోర్కాస్టింగ్ రిపోర్ట్లో పెట్టాల్సి వస్తుంది. ఓకే, దెన్ ప్రూఫ్ ఆఫ్ జర్మన్ అడ్రస్. మీరు ఒక రెంటల్ కాంట్రాక్ట్ తీసుకోవాల్సి వస్తుంది లేదా ఒక సబ్లెట్ కాంట్రాక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు అక్కడ మీకు ఒక అడ్రస్ అయితే కావాలి వాళ్ళకి, డెఫినెట్గా వాళ్ళు అడుగుతుందంటే ప్రూఫ్ ఆఫ్ జర్మన్ అడ్రస్. కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ రెంటల్ కాంట్రాక్ట్ తీసుకుంటారు విచ్ ఈజ్ ఎక్స్పెన్సివ్, లేదా సబ్లెట్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సబ్లెట్ కాంట్రాక్ట్స్ అంటే ఆల్రెడీ ఒక ఫ్లాట్లో 4 bedrooms ఉన్నాయనుకోండి, అందులో ఒక బెడ్రూమ్ని సబ్లెట్ అంటారు, తీసుకుని దాన్ని కాంట్రాక్ట్గా తీసుకుని అది ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, చాలామంది ప్రతి ఒక్కరు యూరప్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్, లాస్ట్ రీసెంట్వి ఎప్పుడో 10-20 years బ్యాక్ యంగ్గా ఉంది అందంగా ఉన్నట్టు కాకుండా లేటెస్ట్ ఫొటోస్ కావాలన్నమాట. ఎక్స్ట్రా లైసెన్సెస్ ఫర్ రెగ్యులేటెడ్ ప్రొఫెషన్స్, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా మీ ప్రొఫెషన్ మీకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్
మీరు హెల్త్ కేర్లో ఉన్నారు అంటే అది డెఫినెట్గా రెగ్యులేటెడే. మీరు అకౌంటెన్సీలో ఉన్నారంటే రెగ్యులేటెడే. అలాగే ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్నారు అంటే రెగ్యులేటెడే. సో ఇవన్నీ మీ ప్రొఫెషన్ని బట్టి అది రెగ్యులేటెడా కాదా అన్నది చెక్ చేసుకుని దాన్ని ఎలా వ్యాలిడేట్ చేయించుకోవాలి అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, దానికి లోకల్ లైసెన్సెస్ కావాల్సి వస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రూఫ్ ఇఫ్ 45+. మీరు ఒకవేళ మీ ఏజ్ 45+ అయి ఉంటే మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రూఫ్ అంటే మీకు ఇది బేసిక్లీ ఇది కొంచెం కష్టం. ఎందుకంటే మన దగ్గర 45+ వాళ్ళు అప్ టు 65-70 వరకు కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటారు. ఆబ్వియస్లీ ఎవ్రీవేర్ పీపుల్ వర్క్, బట్ ఐ డోంట్ నో వై దే పుట్ దిస్ క్రైటీరియా. దిస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ, టు బి వెరీ హానెస్ట్. అండ్ వాట్ దే వాంట్ ఈస్ బేసిక్లీ దే వాంట్ యూ టు షో అ బిగ్ అమౌంట్, ఒక చాలా పెద్ద అమౌంట్ చూపెట్టాల్సి వస్తుంది అనమాట. రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రూఫ్ అంటే మీకు ఇంకా ఇక్కడ లోకల్ ఇన్కమ్ లేకపోయినా సరే మీరు సర్వైవ్ అవ్వగలరు అన్నది చూపెట్టాల్సి వస్తుంది. అది ఎందుకు చూపెట్టాలి? ఐ డోంట్ థింక్ సో. బికాస్ యు సీ, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 45, రైట్, 5 years మీరు అక్కడ వర్క్ చేస్తే మిగతా లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ అవన్నీ మీకు కరెక్ట్గా ఉంటే యూ విల్ బికమ్ అ పర్మనెంట్ రెసిడెంట్ అండ్ దేర్ ఆఫ్టర్ యూ విల్ బికమ్ అ సిటిజన్ కదా. 55 వరకు, ఓకే 10 years వేసుకున్నా కానీ 55 వరకు మీకు సిటిజన్షిప్ వచ్చే ఛాన్సెస్ బాగానే ఉంటాయి. రిటైర్మెంట్ ఎప్పుడో అయ్యేది 65, 67, 68. ఓకే, అప్పటి వరకు మీరు ఆ తర్వాత ఎలా బ్రతుకుతారు అన్నది వాళ్ళకి ఎందుకు. ఎందుకంటే మీరు సిటిజన్షిప్ అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళే మీకు అన్నీ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, సోషల్ బెనిఫిట్స్ అన్నీ. ఓకే, అదనమాట. సో ఇక్కడ ఇంకా కొంచెం క్లియర్గా ఇచ్చారు. సో ఇది వ్యాలిడ్ పాస్పోర్టు, వీసా అప్లికేషన్, కవర్ లెటరు, ఇక్కడ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆర్ కాంటాక్ట్స్ ఫ్రమ్ జర్మన్ క్లయింట్స్ అని చెప్పాను కదా పైన. ఐడియలీ 2 to 3 అనమాట. సో అట్లీస్ట్ 2 or 3 ఇంటెన్షన్ లెటర్స్ కావాల్సి వస్తుంది, జర్మన్ క్లయింట్స్ ఆర్ ఎనీవన్ ఫ్రమ్ యూరోప్. ఓకే, ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిగ్రీ సర్టిఫికెట్స్, ఫైనాన్షియల్ మీన్స్ మాట్లాడుకున్నాము, జర్మన్ అడ్రస్ మాట్లాడుకున్నాము, హెల్త్ ఇన్సూరెన్స్, ఫోటోగ్రాఫ్స్, లైసెన్సెస్ మాట్లాడుకున్నాము, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డాక్యుమెంటేషన్ ఇఫ్ 45+ అంటే మాట్లాడుకున్నాము. ఓకే, సో దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ వీసా. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి డిటర్మిన్ యువర్ కేటగిరీ. మీరు ఏ కేటగిరీలో, ఇందాక పైన 2 కేటగిరీస్ మాట్లాడుకున్నాం కదా, మీరు క్లియర్గా చెప్పాల్సి వస్తుంది అనమాట ఏ కేటగిరీలో మీరు ఉన్నారు అని చెప్పేసి. ఈ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, దిస్ ఎఫెక్ట్స్ వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ యూ నీడ్ అండ్ యువర్ ట్యాక్స్ ఆబ్లిగేషన్స్, రైట్. మీరుండే కేటగిరీని బట్టి మీ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అలాగే మీ ట్యాక్సెస్ కూడా చేంజ్ అవుతాయి, ట్యాక్స్ కోడ్స్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, prepare your documents. Gather all the required documents, paperwork including valid passport, completed visa application form from German Mission in India. Website ఇక్కడ ఉంది, లింక్ నేను పెడతాను. కవర్ లెటర్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ ఫ్రీలాన్స్ ప్లాన్స్ అండ్ మోటివేషన్ అని చెప్పాను కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లెటర్ మీదే మోస్ట్లీ మీ వీసా ఎస్ ఆర్ నో అన్నది డిసైడ్ అయిపోతుంది అనమాట. బట్ డోంట్ రైట్ 10-20 pages. మేక్ షూర్ దట్ యువర్ లెటర్ షుడ్ నాట్ ఎక్సీడ్, ఒక్క పేజ్లో ఉంటే చాలా బెటరు. ఒకటి కన్నా ఇంకా కొంచెం రాయాలనుకుంటే 2 is the max. కవర్ లెటర్ ఎప్పుడు లాంగ్గా ఉండకూడదు. ఓకే, ఎప్పుడైనా సరే లెటర్స్ లాంగ్గా ఉంటే జనాలకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది చదువుకోవడానికి. ఓకే, ప్లస్ దాంట్లో కూడా బుల్లెట్ పాయింట్స్ మీరు మెన్షన్ చేస్తే చాలా ఈజీగా అట్రాక్టివ్గా జనాలు చదువుతారనమాట. దెన్ CV అండ్ పోర్ట్ఫోలియో ఆఫ్ యువర్ వర్క్. మనం ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ 2 to 3, రైట్. ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఓకే, సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత అప్లై ఫ్రమ్ ఇండియా. షెడ్యూల్ అన్ అపాయింట్మెంట్ అట్ ది జర్మన్ ఎంబసీ ఆర్ కాన్సులేట్ ఇన్ ఇండియా. సబ్మిట్ యువర్ అప్లికేషన్ అండ్ డాక్యుమెంట్స్ ఇన్ పర్సన్. పర్సనల్గా వెళ్ళి మీరు ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకుని పర్సనల్గా డాక్యుమెంట్స్ వెళ్ళి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత వీసా ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు. అటెండ్ ఏ షార్ట్ ఇంటర్వ్యూ వేర్ యూ విల్ డిస్కస్ యువర్ ఫ్రీలాన్స్ ప్లాన్స్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఓకే, సో
ఇది వీసా ఇంటర్వ్యూ మీకు ఉండేది ఒక 5 or 10 minutes కానీ ఈ 10 minutesలోనే మీ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ఓకే, చాలా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే, మీరు ఏది మాట్లాడినా కానీ ఎలా ఉండాలంటే వీసా ఇంటర్వ్యూస్లో, ఎనీ వీసా ఇంటర్వ్యూలో మీరు మీరు వెళ్ళే ఏ కంట్రీ అయినా సరే ఆ కంట్రీకి బెనిఫిషియల్గా మాట్లాడాలన్నమాట. అంటే మీరు సర్వీసెస్ తీసుకెళ్తే సర్వీసెస్, సేల్స్ తీసుకెళ్తే సేల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, జాబ్ అయితే జాబ్, స్టడీస్ అయితే స్టడీస్, మీరు వెళ్ళేది ఆ కంట్రీకి హెల్ప్ అవుతున్నట్టు మీరు చూపెట్టుకోవాలి. ఇప్పుడు స్టడీస్ మీద వెళ్తారనుకోండి, వాళ్ళకి ఏం హెల్ప్ అవుతుంది అంటే మనం ఫీజులు కడతాం కదా, అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలా మనం ఇంటర్వ్యూలో చెప్పకూడదు, బట్ చెప్తున్నాను. సో ఆ విధంగా వాళ్ళు చూస్తారనమాట. మీరు ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ మీద వెళ్తున్నారు కదా, ఒక ఫ్రీలాన్సింగ్ మీద వెళ్తే వాళ్ళకి ట్యాక్సెస్ మీరు కట్టాలి. సో ఆ ట్యాక్సెస్ కట్టడానికే మిమ్మల్ని పిలుస్తున్నారు వాళ్ళు ఇంకా. ఓకే, సో ఆ ట్యాక్సెస్ మీరు కట్టాలి అంటే మీకు ఇన్కమ్ కావాలి. మీరు ఆ ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేస్తారు అన్నది మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ప్రాసెసింగ్ టైం అప్ టు 6 to 10 weeks. ఓకే, entry to Germany. Once approved, travel to Germany and register your address at the local citizens office. Okay, మీరు యాజ్ సూన్ యాజ్ జర్మనీలోకి ఎంటర్ అవ్వగానే లోకల్ సిటిజన్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. దెన్ రిజిస్టర్ విత్ ట్యాక్స్ ఆఫీస్కి కూడా వెళ్ళి మీరు ట్యాక్స్ నెంబరు తీసుకోవాల్సి వస్తుంది. ఇవి రెండు కంపల్సరీ, ఎందుకంటే మీకు రెసిడెన్స్ పర్మిట్ రావాలి అంటే మీకు ట్యాక్స్ నెంబర్ ఉండాలి, ప్లస్ మీకు ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ఉండాలన్నమాట. సో ఇవి రెండు ఉంటేనే తప్ప మీరు రెసిడెన్స్ కార్డ్ పర్మిట్కి వెళ్ళలేరు. ఓకే, దెన్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత మీకు డిపెండింగ్ ఆన్ మీ కేటగిరీ మీకు 1 to 3 years, అంటే ఇట్ క్యాన్ బి 1 year, 1.5 year, 2 years, 2.5 years or 3 years, డిపెండ్స్. దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు అసలు మీ ప్రొఫెషన్కి మేము ఎంత ఇవ్వచ్చు అని చెప్పేసి. ఓకే, మన చేతిలో లేదు అది. దెన్ స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. వన్స్ రెసిడెన్స్ పర్మిట్ వచ్చింది అంటే ఇంకా మీరు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ యాజ్ హౌ యూ కెన్ అప్లై ఫర్ జర్మన్ ఫ్రీలాన్సింగ్ వీసా. ఓకే, వై ఈజ్ దిస్ వీసా అట్రాక్టివ్ అన్నది చూద్దాం. ఓకే, ఎస్పెషలీ ఫర్ ఇండియన్స్. ఎందుకు ఇది అట్రాక్టివ్ అంటే ఎంప్లాయర్ అవసరం లేదు. ఫస్ట్లీ ఎంప్లాయర్ అవసరం లేదు అన్నప్పుడు అక్కడే మనకి చాలా పెద్ద బెనిఫిట్ అనమాట. అంటే మనకు స్పాన్సర్షిప్స్ అవసరం లేదు, మనకు ఒక ఎంప్లాయర్ వర్క్ పర్మిట్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ హెడేక్స్ ఉండవు. అక్కడ ఒక 50% హెడేక్ తగ్గిపోతుంది అనమాట. సో నో ఎంప్లాయర్ నీడెడ్. Next, client base. Having German clients before you can apply greatly improves your chances of approval. So ఏంటంటే మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఉండుంటే జర్మనీలో కానీ మిగతా యూరోపియన్ కంట్రీస్లో కానీ ఏదైనా బిజినెస్లో కానీ దేంట్లో కానీ ఉంటే వాళ్ళని మనం క్లయింట్ బేస్ లాగా చూపెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. లేదా మీరు లింక్డ్ఇన్ త్రూ నెట్వర్కింగ్ క్రియేట్ చేసుకొని మీ రిలేటెడ్ కెరియర్లో ఎవరు పడితే వాళ్ళని నెట్వర్క్లో పెట్టుకోకుండా మీ రిలేటెడ్ కెరియర్లో, మీరు డాక్టర్ అనుకోండి, మీరు డాక్టర్ అయితే డాక్టర్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోండి, లాయర్ అయితే లాయర్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోండి, ఆర్కిటెక్ట్ అయితే ఆర్కిటెక్ట్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోండి. దాని ద్వారా మీకు లోకల్ నాలెడ్జ్ తెలుస్తుంది అనమాట. ప్లస్ వాళ్ళు మీకు కొన్ని లీడ్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దట్ ఈస్ అబౌట్ క్లయింట్ బేస్. Affordable entry, I don't believe it is affordable, but it's okay. 1.27 lakhs అంటే 1,20,000, 1,30,000 per month అంటే ఇట్స్ ఫర్ ఇండియన్ స్టాండర్డ్స్ మనకి అంత అఫోర్డబుల్ కాదు, బట్ ఇట్స్ ఓకే. డబ్బులు ఉన్న వాళ్ళకి ఇట్స్ ఓకే. లాంగ్ టర్మ్ పాత్వే, this is a good thing. This visa is usually granted for 1 to 3 years and can be extended. If you build a successful freelance career, you may qualify for permanent residence in the future. So మీరు సక్సెస్ఫుల్గా వీసా తెచ్చుకొని మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసినప్పుడు మీకు సక్సెస్ఫుల్ ఫ్రీలాన్స్ కెరియర్ వచ్చింది అంటే మీరు కంటిన్యూస్గా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు అంటే then you will be able to qualify for permanent residency. So these are the attractive things that we have. And besides that, you will have access to the whole of Europe మొత్తానికి మీకు యాక్సెస్ ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇదంతా వినడానికి బాగానే ఉంది. రైట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఏమున్నాయి అసలు దీంట్లో అంటే లెట్స్ టాక్ అబౌట్ ద ఛాలెంజెస్.
ఫస్ట్ థింగ్ ఇస్ లాంగ్వేజ్ బ్యారియర్ మనం యూరోప్లో ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మీరు జస్ట్ ఇమాజిన్ యూ గోయింగ్ టు జర్మనీ యాజ్ అ ఫ్రీలాన్సర్, రైట్? మీకు ఎంప్లాయర్ ఉండరు, మీరే బాస్. సో మీరే బాస్ అన్నప్పుడు మీరు క్లయింట్స్తో మాట్లాడాలి, లోకల్ క్లయింట్స్తో మాట్లాడాలి. అంటే డెఫినెట్గా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు స్పీక్ ఇంగ్లీష్. ఎందుకంటే యూరోప్లో ఏ ఒక్కరు వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా కానీ దే ప్రిఫర్ టు స్పీక్ ఇన్ దే ఓన్ లాంగ్వేజ్ అన్లెస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, రైట్? ఓకే, సో లోకల్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్? ఫైండింగ్ క్లయింట్స్, హ్యావింగ్ జర్మన్ క్లయింట్స్ బిఫోర్ యూ అప్లై is very important. Start networking online or through professional groups to find networking, right? క్లయింట్స్ని కొంచెం సంపాదించడం కూడా కష్టమే కదా, ఎందుకంటే మనకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది కనుక. ఒకవేళ మీకు లాంగ్వేజ్ బ్యారియర్ లేనట్లయితే, ఆల్రెడీ మీకు జర్మన్ లాంగ్వేజ్ వచ్చినట్టయితే, దిస్ బికమ్స్ వెరీ ఈజీ. ఫైండింగ్ క్లయింట్స్ ఆల్సో బికమ్స్ ఈజీ. I won't say very easy, but it becomes easy, it helps, right? Then health insurance. You must have health insurance. This is acceptable in Germany. And konni insurance companies, they are not accepting Germany, but some Indian policies may not be valid, so check German providers. Okay, right? Then retirement proof of age 45 plus. Cheppan kada, if you are 45 or older, you must show you have enough retirement savings or assets. This is to make sure you won't face financial problems later, right? This for me is really a stupid point. At the age of 45, okay, 55, 60, anything over 55 we can understand. 45 plus, 45 is young, man. Okay, anyway, after you arrive in Germany, మీరు జర్మనీకి వచ్చిన తర్వాత, అంటే మీకు వీసా ప్రాసెసింగ్ అయిపోయింది, వీసా మీ చేతికి వచ్చేసింది, మీరు జర్మనీకి వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరున్న ప్లేస్ ఎక్కడైతే ఉంటారో అది రిజిస్టర్ చేసుకోవాలి, ఓకే, లోకల్ కౌన్సిల్లో. ఓకే, సిటిజన్ షాప్ అంటారు దాన్ని, వాళ్ళ భాషలో ఏదో అంటారు, మనకి ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్గా రాదు. ఓకే, దెన్ గెట్ యువర్ ట్యాక్స్ నెంబర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వితౌట్ ట్యాక్స్ నెంబర్ you cannot do anything, you can't start working, right? Then you have to collect your residence permit. ఎందుకంటే మీకు ఇనిషియలీ ఇండియా నుండి మీరు బయలుదేరినప్పుడు మీకు 90-day వీసా ఇస్తారు వాళ్ళు, ఓన్లీ 90 days. ఆ 90 days ఎందుకు ఇస్తారంటే మీరు యూరోప్కి వచ్చి ట్రావెల్ చేసి ఇక్కడ రెసిడెన్స్ ప్రూఫ్ తీసుకొని, ట్యాక్స్ నెంబర్స్ తీసుకొని, తర్వాత మీరు రెసిడెన్స్ పర్మిట్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ వర్క్ దట్ వే. Okay, then you can start working. Okay, that's what is required. Last one, tips for applicants, right? మనకి ఏమైనా టిప్స్ ఉన్నాయా చూద్దాం. ఓకే, సో నేను చాట్జీపీటీకి వెళ్ళి చాట్జీపీటీని అడిగాను అనమాట, అసలు ఈ వీసాకి కావాల్సిన టిప్స్ ఏంటి అని. సో నెంబర్ 1, లైన్ అప్ జర్మన్ క్లయింట్స్ ఫస్ట్. హ్యావ్ అట్లీస్ట్ 2 to 3 letters of intent. మనం ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాము, సో దాని మీద వర్కౌట్ చేయండి. నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేసుకోండి, ఆ నెట్వర్క్ ద్వారా మీకు క్లయింట్ బేస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దెన్ టైలర్ యువర్ ఫైనాన్షియల్ ప్లాన్స్ టు బి రియలిస్టిక్. ఇంక్లూడ్ a 1 or 2 years or 1 to 2 years income and expenses forecast that shows financial stability even in slow months. అంటే మీరు 1 to 2 years అట్లీస్ట్ మీ ఇన్కమ్ ఎలా ఉంటుంది, మీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అన్నది ఆ ఫోర్కాస్టింగ్ కరెక్ట్గా మీరు తయారు చేసి తీసుకెళ్ళండి. దెన్ థర్డ్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈజ్ లెర్న్ బేసిక్ జర్మన్. మీకు అట్లీస్ట్ A1, A2 జర్మన్ స్కిల్స్ ఉంటే మీరు చేసి లావాదేవీల్లో కానీ, మీరు ఎవరితోనన్నా కమ్యూనికేట్ చేసినప్పుడు కానీ, లేదా బయట ఈ షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఈ చాలా బెనిఫిట్గా ఉంటుందన్నమాట. బిల్డ్ ఎ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోని ఒకటి మంచి క్రియేట్ చేసుకోండి. మీరు ఆల్రెడీ చేసిన వర్క్ ఏం చేశారో దాని మీద టెస్టిమోనియల్స్ ఉంటే టెస్టిమోనియల్స్, ఏదన్నా ఇంకా మీరు ఆల్రెడీ యూరోప్లో ఆల్రెడీ మీ క్లయింట్ బేస్ ఉందనుకోండి, మీరు ఇండియాలో నుండే వర్క్ చేస్తున్నారు, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, యూరోప్లో ఏదో క్లయింట్ బేస్ ఉండొచ్చు కదా కొంతమందికి. సో అట్లాంటి వాళ్ళకు కూడా చాలా పోర్ట్ఫోలియో ఉంటే, టెస్టిమోనియల్స్ అక్కడ నుండి యూరోప్ నుండి ఉంటే హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, ప్రిపేర్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ బిజినెస్ క్లియర్లీ.
సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చేసే బిజినెస్ ఏంటి, మీరు చేసే ఫ్రీలాన్సింగ్ ఏంటి అన్నది చాలా బాగా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. దెన్ స్టే ఇన్ ద సిటీ దట్ వెల్కమ్స్ ఫ్రీలాన్సర్స్. మోస్ట్లీ బర్లిన్, హ్యాంబర్గ్ are known to be more flexible and have more infrastructure for freelancers. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకుండా ఫ్రీలాన్సింగ్ జాబ్లో మీరు బర్లిన్ కానీ హ్యాంబర్గ్ కానీ చూస్ చేసుకుంటే మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. దట్ డజంట్ మీన్ దట్ వేరే ప్లేస్లో ఫ్రాంక్ఫర్ట్ అలా వెళ్తూ ఉండవని కాదు, బట్ దీస్ ఆర్ ద వెరీ కాస్మోపాలిటన్ ప్లేసెస్ అండ్ ఫైనాన్షియల్ హబ్స్ అనమాట. ఓకే, దెన్ కమ్స్ బుక్ అపాయింట్మెంట్స్ ఎర్లీ. అపాయింట్మెంట్స్ మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా బుక్ చేసుకుంటే మీకు స్లాట్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 8, వెరీ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ వెల్. జాయిన్ ఎక్స్పాట్ ఫ్రీలాన్సర్ గ్రూప్స్. ఫేస్బుక్లో మీరు గ్రూప్స్లో జాయిన్, ఫ్రీలాన్సర్ గ్రూప్స్ ఇన్ బర్లిన్ ఆర్ డిజిటల్ నోమాడ్స్ ఇన్ బర్లిన్ ఆర్ డిజిటల్ నోమాడ్స్ ఇన్ జర్మనీ, ఇలాంటి గ్రూప్స్ చాలా ఉంటాయి. వాటిలో మీరు జాయిన్ అయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి. సో రెగ్యులర్గా అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట, అసలు లోకల్గా ఏం నడుస్తుంది, బిజినెస్ ఎలా ఉంది అన్నది తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, లీడ్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇదనమాట. సో ఈ విధంగా ఈ టిప్స్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చెప్పాలి ఏంటంటే, ఇది నేను చెప్పినట్టు టీవీలో చెప్పినట్టు 7,500 రూపాయలు ఉంటే వీసా కొనుక్కొని వెళ్ళిపోయే లాంటి వీసా కాదు. దీనికి వర్క్ చాలా ఉంటుంది. ఇది ఆల్సో డిపెండింగ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్స్, యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ పోర్ట్ఫోలియోస్, యువర్ టెస్టిమోనియల్స్ అండ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, యువర్ లాంగ్వేజ్ స్కిల్స్ and also many other things that can add advantage to your application, that can support your application. Okay, so అంత డిఫికల్ట్ కాదు, అలాగే అంత ఈజీ కూడా కాదు. సో దీని మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా మీరు ఈ వీడియోని కంప్లీట్గా ఇప్పటివరకు చూసారంటే మీకు టోటల్గా అర్థమైపోయి ఉంటుంది. మీరు చేసుకోగలరా లేదా అన్నది, మీరు క్వాలిఫైడా లేదా అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ క్వాలిఫైడ్ అయితే అప్లై చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.